అతని సిద్ధాంతి బేసిక్గా అందరికి జాతకాలు, అందరికి ఇల్లు అన్ని కట్టడంలో సిద్ధహస్తుడు, కానీ చివరికి తన జాతకాన్ని అతను తప్పుగా రాసుకొని ఈ యొక్క డిజైన్ చేశాడు. ఈ వినోద్తో కలిసి ఇతన్ని చంపేయాలని చెప్పి అతనికి 20 లక్షలు ఇవ్వడం, భవిష్యత్తులో ఇంకా హ్యూజ్ అమౌంట్ ఇస్తా అని చెప్తే ఈ యొక్క వినోద్ తనకు తెలిసినటువంటి రౌడీ షీటర్లు నెల్లూరుకు సంబంధించినటువంటి 4 వ్యక్తులను అక్కడి నుంచి పిలిపించి 1-2 సార్లు ఇక్కడ పిలిపించి రెక్కీ చేయించి వేరే హాస్టల్స్లో పేయింగ్ గెస్ట్ అకామిడేషన్లో ఉండి రెక్కీ చేసి అతన్ని దారుణంగా చంపడం జరిగింది. దీంట్లో అందరికీ నమస్కారం. వీరయ్య చౌదరి హత్య కేసుకు స్వామీజీ స్కెచ్ వేసినట్టు సమాచారం తెలుస్తూ ఉంది. ఇదే విషయాన్ని ప్రకాశం జిల్లా ఎస్పీ గారు కూడా ధృవీకరించారు. ఆళ్ల సాంబశివరావు ఈయన సిద్ధాంతి, స్వామీజీగా సిద్ధాంతిగా అమనబ్రోలు గ్రామంతో పాటు చుట్టుపక్కల ఆయన పలు కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ముప్పా సురేష్ ఆళ్ల సాంబశివరావుకు మేనల్లుడు. ముప్పా సురేష్, ఆళ్ల సాంబశివరావు, వీరయ్య చౌదరి వీరు ముగ్గురు కూడా అమనబ్రోలు గ్రామ వేదికగా రాజకీయంగా ఒకరికొకరికి కూడా గతంలో పరిచయాలు ఉన్నాయి. 2021లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఒకరికొకరు మనస్పర్ధలు రావటం జరిగింది. ఒకరి మీద ఒకరు ఆపోజిట్గా కూడా పోటీలు చేసుకొని గందరగోళ పరిస్థితులు సృష్టించారు. సో వీరయ్య చౌదరిని రాజకీయంగా ఎదగనీయకుండా రాజకీయంగా అడ్డుకోవాలనే దురుద్దేశంతో, అదేవిధంగా తన మేనల్లుడు ముప్పా సురేష్కు వీరయ్య చౌదరి రాజకీయంగా ఎదిగితే ముప్పా సురేష్కు రాజకీయ భవిష్యత్తు ఉండదు అనే దురుద్దేశంతో అందరి జాతకాలు చెప్పేటువంటి స్వామీజీ తన జాతకాన్నే మరి సరిగ్గా రాసుకోలేదా, లేకపోతే దేవుడు సరిగ్గా రాయలేదా? సో ఆయన జాతకం అతలాకుతలం అయిందని కూడా చెప్పుకోవచ్చు. పోలీస్ చేతిలో గందరగోళ పరిస్థితుల్లో ఆయన దొరకటం జరిగింది. ఈ స్కెచ్ వ్యవహారం అంతా నడిపింది కూడా స్వామీజీ, సిద్ధాంతి, ఆళ్ల సాంబశివరావు అని పోలీసులు కూడా ధృవీకరించడం జరిగింది. సో ఈ వీరయ్య చౌదరి హత్య కేసుకు సంబంధించి అమ్మనంబ్రోలు గ్రామం చుట్టే అమ్మనంబ్రోలు గ్రామంలోనే ఆ గ్రామ నివాసులైనటువంటి ఆళ్ల సాంబశివరావు, ముప్పా సురేషులు వీరిరువురు వినోద్కు డబ్బు ఆశ చూపి వినోద్ ద్వారా లోకల్గా ఉన్నటువంటి అమ్మనబ్రోలు గ్రామంలో ఎరువులు వ్యాపారం నడిపేటువంటి వ్యక్తి ద్వారా మరి వినోద్కు డబ్బు ఆశ చూపించి నెల్లూరు నుంచి 4 వ్యక్తులను తీసుకొచ్చి వారి ద్వారా వారికి సుపారీ ఇచ్చి వారి ద్వారా ముప్పా సురేష్ హత్య చేయించినట్టుగా కూడా మనకి నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో మరి ఎస్పీ గారు తెలపడం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ముప్పా సురేష్ను పరారీలో ఉన్నాడు. అదేవిధంగా ఆళ్ల సాంబశివరావు సిద్ధాంతి పోలీసు అదుపులో మరి కీలక సమాచారం ఇచ్చినట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. అయితే ఈ ముప్పా సురేష్ కోసం పోలీసులు విస్తృతంగా కూడా గాలిస్తున్నట్టు సమాచారం తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. అయితే లోకేష్ బాబు పర్యటన ఈ రోజు ఉన్న నేపథ్యంలో పోలీసులు ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా వెల్లడించడం జరిగింది. దాదాపుగా ఈ కేసులో మొత్తంగా 9 మందిని అరెస్ట్ చేయటం జరిగింది. వారిలో పాత్రధారిగా కూడా స్వామీజీని, సూత్రధారిగా వినోద్నే చెప్పుకున్నారు.